ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కూటమి సర్కార్ కొత్తగా తెచ్చిన బీమా పథకం సత్ఫలితాలను ఇస్తోంది. ఇటీవల ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగి కుటుంబానికి కొండంత అండ ఇచ్చింది. ఇంతకీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఏంటి? దానివల్ల వేతన జీవులకు కలుగుతున్న ప్రయోజనాలేంటనే అంశాలపై ఈటీవీ ప్రత్యేక కథనం. ఉద్యోగుల సంక్షేమాన్ని గత వైసీపీ ప్రభుత్వం గాలి కుదిలేసింది. ఉద్యోగులకు అందాల్సిన వైద్యం, బీమా వంటి ప్రయోజనాలు అటకెక్కాయి. జీతాల కోసం కూడా వేచి చూడాల్సిన దుస్థితి. కూటమి రాకతో ఉద్యోగులకు మంచి రోజులొచ్చాయి. ఉద్యోగుల పక్షపాతిగా పేరొందిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే వ్యవస్థను గాడిన పెట్టారు. 1వ తేదీన జీతాలు జమ చేయడం నుంచి ఇతర సమస్యల పరిష్కారంపైన దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఉద్యోగులకు మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేసే లక్ష్యంతో గత ఏడాది మార్చిలో ప్రత్యేక ప్యాకేజీ తెచ్చారు. ఎస్బీఐ, యూబీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఉద్యోగులెవరైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ₹1 కోటి పరిహారం అందించే వ్యక్తిగత ప్రమాద బీమా పథకం అమలుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంకులకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు అందజేస్తూ వారి ఖాతాలను శాలరీ అకౌంట్గా మార్చింది. వ్యక్తిగత ప్రమాద బీమా పథకం అమల్లోకి తెచ్చిన 2 మాసాల్లోనే 2025 మే 3న సచివాలయంలో ఆర్థిక శాఖలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న ఎన్. కుసుమ కరుణకుమారి రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వం అప్పట్లోనే ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకునేలా చర్యలు చేపట్టింది. ప్రమాద బీమా పథకం ద్వారా ఏకంగా ₹1 కోటి పరిహారం చెక్కు అందించి ఆ కుటుంబం కన్నీళ్లు తుడిచింది. ఉద్యోగుల కుటుంబాలకు అండగా ఉన్నామంటూ కొండంత ధైర్యం నింపింది. ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. బీమా పథకం ప్రయోజనాన్ని కార్పొరేషన్ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులకు కూడా దశలవారీగా వర్తింపజేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. జరిగినటువంటి దురదృష్టవశాత్తు జరిగినటువంటి సంఘటనలు ఏవైనా ఉన్నప్పుడు ఆ కుటుంబానికి ఒక బాసటగా నిలవడానికి మనం అందరం, ఇప్పుడు ఇటు ప్రభుత్వం అటు అసోసియేషన్లు మీరెంత చేసినా, అది ఎంత చేసినా కూడా లోటు అనేది తీర్చనేది. బట్ టు ది మ్యాక్సిమం ఎక్స్టెండ్ చేయడానికి ఈ స్కీమ్ మనం చేసాం. నౌ ఇట్ ఈస్ బికమింగ్ ఎ రోల్ మోడల్. రెస్ట్ ఆఫ్ ది స్టేట్స్ కూడా ఎంక్వైరీస్ ఆల్రెడీ మొదలుపెట్టాయి. సో మనం కూడా ఇది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ వీ వాంట్ టు సీ ఆల్ ది కార్పొరేషన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. దెన్ ఆన్ ది అదర్ సైడ్ గవర్నమెంట్లో కూడా ఇన్సూరెన్స్లు రకరకాల స్టేజ్ల్లో జరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా స్టడీ చేస్తూ ఉన్నాం. అసలు అంటే పవర్ ఆఫ్ నంబర్స్ని యూజ్ చేసుకుని ప్రీమియమ్స్ ఏమన్నా తగ్గించుకోవచ్చా, ఏం చేయొచ్చు. సో వాటిని కూడా ఇప్పుడు నౌ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీ దగ్గర కూడా వస్తాము. మళ్ళీ ఇఫ్ యూ కెన్ నెగోషియేట్ ప్రీమియమ్స్ వీటిలో కాదు మిగిలిన వాటిని తగ్గించుకోగలిగితే గవర్నమెంట్కి బర్డన్ తగ్గుతుంది, ఎఫిషియెంట్ సర్వీసెస్ పెరుగుతాయి, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. మీ ఆర్గనైజేషన్స్ పార్టిసిపేట్ చేస్తేనే దీని బెనిఫిట్ ఫుల్గా ఉంటుంది అని మేము అనుకున్నాం. మరీ ముఖ్యంగా స్టేట్ బ్యాంక్ అధికారులకి వాళ్ళు చాలా చొరవ చూపించారు. స్పీడ్గా వాళ్ళు దే వెంట్ స్ట్రెచ్డ్ బియాండ్ దేర్ లిమిట్స్ అండ్ క్లియర్డ్. సో ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ప్లేస్ ఆన్ రికార్డ్ కుసుమకుమార్ గారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. ఆవిడ్ని మరొకసారి స్మరించుకున్నట్టయింది ఈ సందర్భంగా. బట్ షీ హస్ షోన్ ఎ పాత్ టు ది మెనీ ఆఫ్ ది ఎంప్లాయీస్. ఇది కన్సర్న్ తోటి చేసినటువంటిది తప్ప దర్ ఇస్ నో పొలిటికల్ గెయిన్ యాజ్ సచ్ ఆర్ ఎనీథింగ్ వీఆర్ లుకింగ్. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బీమా పథకం ఆపన్నహస్తం అందిస్తోందని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుకోని ఆపద వస్తే ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా వచ్చిందంటున్నారు.